సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. బంగారం ధరలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. తులం బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు ధర పలికి 90,000 దాటి ఈరోజు 92,000 వరకు చేరింది. ₹1,00,000 మరికొద్ది రోజుల్లోనే కూడా తులం బంగారం పలుకుతుందంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. రాబోయే రోజుల్లో బంగారం ఎంత ధర పలకనుంది, ఇంకా తగ్గుతాయా, భారీగా పెరుగుతాయా, కొనొచ్చా కొనకూడదా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు దుబ్బాక కిషన్ రావు గారు ఉన్నారు, స్వర్ణకరుల రాష్ట్ర నాయకులు. సార్ నమస్తే. నమస్తే. సో తులం బంగారం ఎప్పుడు ఊహించినటువంటి విధంగా 92,000కు చేరేసింది. ఇంకా రేపేలుండో 1,00,000 అన్నట్టుగా కొనసాగుతుంది. ఎందుకు ఇంత భారీగా రోజు రోజుకి పెరుగుతూ వెళ్తుంది అంటారు బంగారం? అంటే షేర్ మార్కెట్ మీద యుఎస్ ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ప్రెసిడెంట్ విపరీతమైన కండిషన్స్ పెట్టడం వల్ల యూరోపియన్ కంట్రీస్, యుఎస్ అన్నీ కూడా అనిశ్చితి ఎక్కువ ఉంది. దానివల్ల మరి ఇంకా రెండు కంట్రీస్ మధ్య ఉక్రెయిన్, రష్యా, మరి హమాస్, ఇజ్రాయెల్ది కూడా ఇంకా కూడా పూర్తిగా సాల్వ్ కాలేదు. గోల్డ్ ఓన్లీ ఎక్స్చేంజ్ ఫర్ అమ్యునేషన్కు వాడుకుంటారు. గోల్డ్ తోటే మన ఆయుధాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు యుద్ధాలు ఒకవేళ సమాప్తి అయితే మాత్రం కొద్దిగా తగ్గచ్చు, లేకపోతే ఎక్కువ పెరిగిపోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మాత్రం ఇంటర్నేషనల్గా షేర్ మార్కెట్ అంతా అస్తవ్యస్తం ఉంది కాబట్టి $330 దాటింది ఆల్రెడీ. ఒక ఔన్స్ అంటే 31 గ్రామ్స్. దాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రాండెడ్గా ఔన్స్ అనే చెప్తారనమాట. దానికి $330 దాటింది. ఇది ఎక్కడ $400 టచ్ అవుతుందో ఉంటుంది. $400 టచ్ అయిందంటే ₹1,00,000 దాటుతుంది. ఒకవేళ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది, నెక్స్ట్ మంత్లో భారీగా పెళ్లిళ్ళు ఉన్నాయి. చాలా మంది ఇక్కడ సామాన్య ప్రజలు, మధ్యతరగతులు ఎవరైనా పెళ్లిళ్ళు అంటే ఖచ్చితంగా బంగారం కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. బట్ వాళ్ళకి పెరిగినటువంటి 92,000 ఇంకా ₹1,00,000 అనేటువంటి ఒక ఆలోచనతోటి కొనాలా వద్దా, ఇంకొద్ది రోజులు ఆగదామా అనేటువంటి సందిగ్ధతలో ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు కొనమంటారా, లేకుంటే కొద్ది రోజులు ఆగమంటారా? ఎట్లా వాళ్ళు ఏ టైంలో కొంటే బాగుంటుంది అంటారు? ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొనాలా. మనము తగ్గుతుందనే ఆలోచన అయితే లేదు, పెరిగే ఆలోచన ఉంది కాబట్టి కొనడమే శ్రేయస్కరం. డబ్బులుంటే కొనుక్కోవడం శ్రేయస్కరం. నెల రోజుల తర్వాత మ్యారేజ్ ఉన్నప్పుడు ఇప్పుడు కొంటేనే మంచిది. నెల రోజుల తర్వాత ఇంకా పెరుగుతుంది. అలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రిస్క్ తీసుకోకుండా ఇప్పుడు కొనడమే బెస్ట్. అంటే సర్టెన్ పాయింట్ దగ్గర ఏదైనా ఆగేటువంటి అవకాశం ఉంది సార్? ఆగే అవకాశాలు మాత్రం తర్వాత ఇంకా ఆగిపోతుంది బంగారం, అంతవరకే ఉంటుంది. అలా అయితే ఏం లేదు. మీకు చూస్తున్నారు కదా, గత కరోనా టైంలో కూడా 32,000 ఉన్న గోల్డ్ కరోనా ఎండ్ అయ్యే లోపల 1 మంత్ 2 మంత్స్ లోపల మనకు 47,000 వరకు పోయింది. కరోనా టైంలో కూడా గోల్డ్ రేట్ పెరిగిందంటే ఆశ్చర్యపోయారు అందరూ. ఎవరు షాపులు ఓపెన్ లేవు, గోల్డ్ యాక్టివిటీ లేదు, అయినా కానీ గోల్డ్ రేట్ పెరిగింది. అలా గోల్డ్కు ఒక నిలువైన వస్తువు, దానికి ఫుల్ వాల్యూ మళ్ళీ రిటర్న్ వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే బిస్కెట్ రూపంలో ఉంటుందో, ఇంపోర్టెడ్ బిస్కెట్ రూపంలో ఉంటుందో మనకు ఫుల్ వాల్యూ వస్తుంది. ఒక ₹500 కొనుడు అమ్ముడుకు మ్యాక్సిమం ₹1,000 డిఫరెన్స్లో మీకు ఒక తులాకు డబ్బులు వచ్చేస్తాయి. మీరు 92,000కు ఈరోజు మీరు కొనుక్కున్నారనుకోండి, రేపే మీకు మళ్ళీ డబ్బులు కావాలండి, మీకు 91,000 వచ్చేస్తుంది. ఎక్కడొస్తుంది వేరే వస్తువుకు? బయట ఏ వస్తువు కొనినా కానీ బయట షోరూమ్కి వెళ్ళి బయటకు వెళ్ళిపోయిందంటే వస్తువు రాదు. ఆర్నమెంట్ చేస్తే మాత్రం కొంచెం పర్సంటేజ్ ఆఫ్ వేస్టేజ్ ఇవన్నీ మనకు నష్టం అవుతాయి అనమాట. అలా సో ఇది 1,00,000 ఎప్పటి వరకు మనం చూసే అవకాశం ఉంది సార్? యాక్చువల్లీ ఎప్పుడో రావాలా, కానీ అనిశ్చితి ఉండడం వల్ల మెల్లగా తగ్గుతుందని ఒక ఆశతో అందరూ ఉన్నారు. అది కూడా అలాగే 80, 70, 90 మధ్యలో ఇప్పటికీ నడుస్తుంది. 88 కూడా ఆల్మోస్ట్ 2 మంత్స్ ఉంది. ఇప్పుడు 92 వచ్చింది. ఇప్పుడు ఇంకా కూడా ఇది 1,00,000లో ఆగుతుంది. సాధారణంగా మన ఇండియాలో బంగారం అంటే ప్రతి ఒక్క మహిళ, పేదవాళ్ళైనా ధనికులైనా ఎవరైనా ఖచ్చితంగా ఎంతో కొంత స్థాయికి తగ్గట్టుగా 1 తులమో 1/2 తులమో మెడలో వేసుకునేటువంటి సంప్రదాయం. ఇప్పుడు 1,00,000 దాటితే సామాన్య ప్రజలు, పేదవాళ్ళు బంగారం కొనేటువంటి అవకాశం చూడొచ్చా మనం? అవసరాన్ని బట్టి తీసుకోవాల్సిందే, కానీ సామాన్య మహిళలు కొనే స్థితిలో మాత్రం గోల్డ్ లేదు ఇప్పుడు. వాళ్ళ అవసరాలలో గోల్డ్ అనేది లేదు. వాళ్ళ అవసరాల్లో ఇంటి బట్టలు, ఇల్లు, ఇంట్లో కావాల్సిన సామాను అవి వరకే ఉంది. కానీ గోల్డ్ ఓన్లీ అలంకారప్రాయమైన వస్తువు.
ఎక్కువ డబ్బులు ఉంటేనే నిల్వకు పెట్టుకోవచ్చు అట్లా అంతే. అంటే బంగారం అంటే మన దగ్గర లక్ష్మితో పోలుస్తారు. పోలుస్తాం. ఇంట్లో బంగారం ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టుగా పోలుస్తారు. బట్ ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగానే బిజినెస్ ప్రకారంగా చూస్తున్నారు. ఇప్పుడు మారిపోయింది. అలానే ధనికులకి ఇంకెక్కువ దొరుకుతుంది, అవును. పేదవాళ్ళకి అసలు తులం కూడా దొరకడం దొరకని లేదు. పరిస్థితుల్లో ఎంజలో వెళ్ళిపోతుంది. అవును. సో ఎంతకాలం ఇది ఇట్లనే కొనసాగేట్టుకుండా చూడొచ్చు సార్ అవకాశం? దీన్ని మనం ఎక్కడ కూడా స్టాప్ చేసే స్థితిలో లేదు. ఈ గోల్డ్కు ఆల్టర్నేటివ్ వేరే ఏది లేదు. ఆల్టర్నేటివ్ ఉన్న వస్తువు ఇంతవరకు మార్కెట్లో రాలేదు. గోల్డ్ కంటే కొంచెం తక్కువలో సిల్వర్ ఉంది. సిల్వర్తో వాడే వస్తువులు వేరే ఉన్నాయి, గోల్డ్కు వస్తువులు వాడే వేరే ఉన్నాయి. టోటల్గా గోల్డ్ నుంచి సిల్వర్కు మారే అంత మహిళలో ఆ చైతన్యం రాలేదు. సిల్వర్ వస్తువులు వేసుకుందామనే ఒక ఆలోచన ఇంతవరకు రావట్లేదు. మరి ఈ లేటెస్ట్గా ఇది 1 గ్రామ్ గోల్డ్ అవి ఇవన్నీ మాత్రం అవన్నీ ఓన్లీ టెంపరీ, 6 months 1 year 2 years కంటే ఎక్కువ ఉండవు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి వారికి ఏం చెప్తారు సార్? 100% ఇప్పుడే కొనేయాలండి, ఇప్పుడే కొనేయాలి. ఒకవేళ 1,00,000 దాటిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే కూడా ప్రాఫిట్ ఉంటుందా, లేకుంటే 1,00,000 ఇప్పుడు మనం 92,000 తీసుకుంటే నీకు 1 month 15 days ఆర్ 2 months మ్యాక్సిమంలో ₹1,00,000 దాటింది అనుకోండి, మనకి 8,000 10,000 బెనిఫిటే కదా. అవును, అంటే 1,00,000 దాటిన తర్వాత కూడా ఆ తర్వాత కూడా ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ప్రాఫిట్ ఉంటుంది. ఉంటుంది. ఆగేదైతే లేదు, గోల్డ్ అయితే ఎప్పుడు కూడా లేదు. మన భారత స్త్రీలు ఎస్పెషల్లీ మన తెలుగు మహిళలు, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఇమ్మీడియట్గా కొనుక్కోవడం ఎంత ఉత్తమం లక్ష్యం వేరేది లేదు. 92 ఉంది, ఇంకా తగ్గుతుందనే ఆశ మాత్రం పెట్టుకోకండి. ఒకవేళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానీ, ఇజ్రాయెల్ హమాస్ మధ్య వివాదాలు కానీ ఇవి మొత్తం కంట్రోల్లోకి వస్తే ఇది కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశాన్ని చూడొచ్చా? కొంచెం స్పీడ్ తగ్గుతుంది, తగ్గడం కాదు పెరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఏదైతే విపరీతంగా పెరుగుతుందో అది కొద్దిగా స్లో అవుతుంది. పెరుగుతుంది కానీ స్లోగా పెరుగుతుంది. 6 నెలలు పట్టేది ఇప్పుడు నెల రోజుల్లోనే పడుతుంది కదా, అట్లా అవుతుంది అనమాట. అంతే. రైట్ సార్. అది ప్రస్తుతం తులం బంగారం 92,000 దాటినటువంటి సందర్భంలో భారీగా పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో ₹1,00,000 కూడా మరికొద్ది రోజుల్లోనే చూసేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారు చెప్తున్నారు. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేస్తే బెటర్. నెక్స్ట్ మంత్ పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, ఇంకా లేట్ చేస్తే ఇంకా పెరగడమే తప్ప తగ్గేటువంటి అవకాశం లేదంటూ కూడా వారు చెప్తున్నారు.